ఈరోజు ఇక్కడ మన హైదరాబాద్ తెలంగాణ స్టేట్ లో ఈ లాస్ట్ ఇయర్ 2023 డిసెంబర్ లో ఒక పెద్ద డ్రైవ్ మొదలు పెట్టాము. దీని పేరు పెట్టాము క్యాచ్ ద ట్రాప్. క్యాచ్ ద ట్రాప్ అంటే ఇప్పుడు మనం అడవి ప్రాంతాల్లో కానీ పక్కన మన అడవి జంతువులకు వేరే వేరే విధంగా వాళ్ళు ఇంటింగ్ చేస్తారు. ట్రాప్ అది లేకపోతే స్నేర్ గానీ, ఉచ్చులు గానీ, నెట్లు గానీ రకరకాలుగా అది చేస్తారు. అది అరికట్టడానికి ఒక పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రామ్ క్యాచ్ ద ట్రాప్ అయితే పెట్టాము. దీనిలో భాగంగా మొత్తం మన ఫారెస్ట్ స్టాఫ్ రోజు వారి ప్రాంతాల్లో వెళ్ళి అక్కడ చూసుకొని ఇక్కడ ఇక్కడ ట్రాప్ పెట్టి ఉన్నాయి, లేకపోతే ఈ నెట్ ఉన్నాయి, ఈ మీటర్ ఉన్నాయి కదా, రకరకాలుగా వైర్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ వాటర్ కూడా ఉంటాయి. కొన్ని చోట్ల ఎలక్ట్రిక్ కనెక్షన్ తో పెట్టి అట్లా కూడా పెట్టి ట్రాప్లు ఉండేది. అటువంటి చూసుకోవటం, తర్వాత స్వాధీనం చేసుకోవటం, తర్వాత ఎవరినో దొరికితే వాళ్ళు కదా చర్య తీసుకోవడం. సో మొత్తం ఒక 6 నెలలు అప్పటి నుంచి ఒక 6 నెలలు అయింది కాబట్టి దీనిలో మొత్తం ఆ ప్రోగ్రామ్ అక్కడ తరలించాము. ఎక్కడగా స్వాధీనం చేస్తే అక్కడ పెట్టకుండా ఇక్కడ అన్ని జిల్లాల్లో మీరు ఇప్పుడు చూసిన అన్ని జిల్లాలని వచ్చిందిస్తామని అప్పుడు చూస్తే చాలా రకరకాలుగా చాలా ఆ ప్రోగ్రామ్ మా స్టాఫ్ అంతా బాగా మంచి పని చేసుకుని బాగా బ్రహ్మాండంగా దీనికి సక్సెస్ గా చేశారు. సుమారుగా 4,000 పైన స్నేర్స్ ట్రాప్స్ అది స్వాధీనం చేశారు. దీని తూకం కూడా ఆల్మోస్ట్ 3,800 kg అంత వైర్ రకరకాలుగా ఈ బైండింగ్ వైర్, తర్వాత ఈ మోటార్ సైకిల్ వైర్, తర్వాత ఎలక్ట్రిక్ వైర్, దీనికి పెట్టడానికి అడుగు బందులు కానీ లేకపోతే దుప్పులు కానీ కొన్ని చోట్ల దీనిలో మనకి అది పెద్ద ఏంటారు దీనికి వైల్డ్ బియర్ కూడా దీనిలో వచ్చే అవకాశం, అది గొంతు కూడా పడతాయి. కొన్ని చెట్లు మన చిరుత కూడా పడతాయి ఉంటాయి ఇక్కడ. కానీ అది అరకట్టడానికి ఈ ప్రోగ్రాం దీని భాగంగా మొత్తం ఇది స్వాధీనం చేసుకుని ఇక్కడ తెచ్చేశారు. ముఖ్యంగా దీంతో పాటు పంచాయత్ వాళ్ళు మనకి బాగా అవగాహన ప్రోగ్రాం పెడతాను. గ్రామాల్లో వాళ్ళకి చెప్తారు అది అడవి జంతువులు హత్య చేయవద్దు, ఇది హంటింగ్ అని కోచింగ్ చేయవద్దు, ఇది చట్టబద్ధంగా అవుతుంది, వాళ్ళు లేకపోతే మీరు అడగకపోతే లేకపోతే మీ మీద చాలా చర్య తీసుకుంటాము. సో దీని బాగా ఎఫెక్ట్ అయింది. దీనివల్ల కొంచెం మాకు చాలా ఇంతవరకు మీరు చూస్తే లేకపోతే ఇటువంటి మేము పట్టకపోతే కనీసం దీనికి సగం నెంబర్ కూడా దీనిలో పడిపోయి ఉండేది, లేకపోతే అంత అడుగు జంతువులు పోయి ఉండేది. సో మా స్టాఫ్ అందుకని ఈ ప్రోగ్రామ్ మళ్ళీ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కాదు, బాగా కంటిన్యూ చేస్తున్నారు. రోజు వెళ్ళినప్పుడు ఈ ప్రోగ్రామ్ రాస్తున్నారు. నేను ఈ విధంగా కూడా మా స్టాఫ్ అందరూ బాగా వాళ్ళకి అభినందిస్తాను. వాళ్ళు మాకు చాలా చక్కగా పనిచేస్తారు. తర్వాత పబ్లిక్ కూడా కనీసం మా వినతి అంటే వాళ్ళు మీరు ఎటువంటి అడవి జంతువులకి మీరు చంపవద్దు, ఎటువంటి అది మనకి స్నేహర్ కానీ ఉచ్చులు కానీ పెట్టకండి. ఏదైనా ఉన్నప్పుడు ఎక్కడ ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మా స్టాఫ్ చెప్తే మేము చర్య తీసుకుంటాం. ఓకేనా? ఓకే సార్. అదేవిధంగా ఇన్ కేసు అలాంటి చర్యలకు పాల్పడితే ఎలాంటి చట్టాలు, క్రిమినల్ చట్టాలు ఉంటాయి. ఒకవేళ హంటింగ్ చేస్తే ఉంటాయి, వాళ్ళకి జైలు ఉంటుంది. తర్వాత కేసు పెట్టుకుంటాము, వాళ్ళకి కేసు బట్టి వాళ్ళకి చర్య ఉంటుంది, జైలు అయిపోతుంది. ఖచ్చితంగా పట్టుకున్నాం. చాలా చోట్ల ఇటువంటి అడుగుతుంటే మన చంపి ఉంటే లేకపోతే అప్పుడు హంటింగ్ చేసి ఉంటే చాలా వరకు కేసులోనే వస్తాయి. 4,000 kg వరకు ఉంది. 4,000 kg ఇది రకరకాలుగా ఇది ఒకటి చులుపులాగా ఉంటుంది. ఇంకొకటి మెయిన్ అయితే మనకు చూపిస్తాను, అది టైగర్ది ముఖ్యంగా లాస్ట్ ఇయర్ పట్టుకున్నది. ఇది మన టైగర్కి పట్టుకున్నది. ఇక్కడ దీనికి ఓపెన్ చేస్తారు. ఒకవేళ ఇది టైట్ అయితే మళ్ళీ ఆ కాలు అక్కడ కాలు ఫిక్స్ అవుతుంది, ఇరిగిపోతుంది, తర్వాత వాళ్ళని సేమ్ ఇది కూడా అదే. టైగర్ కానీ, ఎలుగుబంటి కానీ, లేకపోతే ప్యాంథర్ కానీ ఇక్కడ పెట్టిస్తే దీని మీద ఇక్కడ ఈ రెండు ఇక్కడ ఇది ట్రాప్ ఉంటుంది. ఇక్కడ అది లూజ్ అవుతుంది, కొంచెం మీద జరిగితే కాలు పడితే గట్టిగా దీని మీద ట్రాప్ అవుతుంది. వైర్ ఉంటాయి. ఇది వాళ్ళ ఎలక్ట్రిక్ కూడా కొన్ని పెడతారు. దీని మీద ఎలక్ట్రిక్ వైర్ చేసుకొని దీనిలో కరెంట్ పెడతారు. ఇది మామూలుగా పిట్టలుగా ఉంటాయి, రకరకాలుగా పెట్టారు. దీని కంజులు కానీ ఇంతే కానీ దీనిలో రావడానికి అది ఇంకా వేరే జంతువులుగా వచ్చేస్తారు. లేకపోతే దీనిలో దుప్పులు వచ్చి చాలా అవకాశం ఉంటాయి. చాలా వరకు దుప్పులుగా దీనిలో ట్రాప్ అవుతాయి. ఇది మిగతా ఇంకా వేరే రకరకాలుగా ఇది దీనికి ఇది కూడా సేమ్ వైల్డ్ మంకీ. ఇది అడవి పందులకి, ముఖ్యంగా ఇది అడవి పందులకి చూసేది. ఇది మళ్ళీ రకరకాలుగా ఉన్నాయి. కొన్ని ఇది అయితే మొత్తం ఈ పిట్టలకి చేసేస్తాయి. తర్వాత ఇది డైరెక్ట్ అరో ఉన్నాయి. ఇది కూడా సేమ్ అదే విధంగా పెట్టేది బర్చీలు. దీని మీద అది కర్ర పెట్టేస్తారు, కర్ర పెట్టేస్తే కావాలని హంటింగ్ చేస్తారు రకరకాలుగా. ఇది కూడా సేమ్ వైర్ ఇది పెట్టేసి దీనిలో కరెంట్ పెట్టేస్తారు సైడ్కి. ఆ డైరెక్ట్ కరెంట్తో లైవ్ వైర్తో అది చనిపోతారు. ఇది కూడా అంతా మళ్ళీ రకరకాలుగా దీనికి పెట్టి ఉంటాయి. ఇది కూడా సేమ్ ఉంది. ఆ 4,000 kg ఇది కూడా రకరకాలుగా ఇది ఒకటి ఉచ్చులాగా ఉంటుంది. ఇంకొకటి మెయిన్ అయితే మనకు చూపిస్తాను, అది ఇక్కడ లాస్ట్ ఇయర్ పట్టుకున్నది. ఇది మన టైగర్కి పట్టుకున్నది. ఇక్కడ దీనికి ఓపెన్ చేస్తారు.
ఒకవేళ ఇది టైట్ అయితే మళ్ళీ ఆ కాలు అక్కడ కాలు ఫిక్స్ అవుతుంది, ఇరిగిపోతుంది. తర్వాత వాళ్ళంటే సేమ్ ఇది ఎలుగుబంటి కానీ లేకపోతే ప్యాంథర్ కానీ ఇక్కడ పెట్టిస్తే దీని మీద ఇక్కడ ఈ రెండు ఇక్కడ ఇది ట్రాప్ ఉంటుంది, ఇక్కడ అది లూజ్ అవుతుంది. కొంచెం ఏదైనా జరిగితే కాలు పడితే గట్టిగా దీని మీద ట్రాప్ అవుతుంది. సో ఇటువంటి అన్ని